బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మేడ్చల్ యువకుడు దేశవ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. 18 రోజుల్లో 7,000 కిలోమీటర్లు ప్రయాణించి బాలికల విద్యపై అవగాహన కల్పించనున్నాడు. మేడ్చల్ కు చెందిన యువకుడు డి విష్ణువర్ధన్ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో దేశవ్యాప్త బైక్ యాత్ర ప్రారంభించాడు. నాగప్ప మోటార్స్ సౌజన్యంతో సుజుకి యాక్సిస్ 125 వాహనంపై ఈ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇక మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దేశం కోసం, బాలికల కోసం యువకులు ఇలాంటి యాత్రలు చేసి అవగాహన కల్పించడం అభినందనీయమని ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. మేడ్చల్ నుండి సియాచిన్, అక్కడి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ బైక్ యాత్ర కొనసాగనుందని యాత్ర స్పాన్సర్ నాగప్ప తెలిపారు. 18 రోజుల పాటు 7,000 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుంది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కు చెందిన యువకులు, వివిధ పార్టీల నాయకులు నరసింగరావు గౌడ్, అలాగే వెంకటేష్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు K2K రైడ్ చేస్తున్నాను నాన్ స్టాప్ మన యాక్సెస్ మీద. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొటేషన్ ఉంది, బేటీ బచావో బేటీ పడావో అని. ఆ మెసేజ్ మీద వెళ్తున్నా నేను. ఇది నా ఫస్ట్ రైడ్, అంటే లాంగ్ రైడ్, చిన్న రైడ్, సిటీ రైడ్ చేసినాను. ఇది నా ఫస్ట్ రైడ్. అంటే ఇది ఇప్పటివరకు ఎవరు చేయలేదు, తెలంగాణ నుండి ఫస్ట్ నేనే చేసేది ఇది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి మన సియాచిన్ నుండి కాశ్మీర్ వచ్చి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వచ్చి, మళ్ళీ కన్యాకుమారి నుండి మేడ్చల్ వస్తాను. ఇది మొత్తం ఒక 10,000 కిలోమీటర్స్ ట్రిప్. ఇది ఒక 15 days to 20 days ఉంటుంది. ఇది ఈ బండి ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు వీళ్ళ సర్వీస్ ఒకటి కరెక్ట్ ఉంది. నేను ఎందుకంటే 20 days నేను రోడ్ మీద ఉంటాను. ఆ వెహికల్ గురించి కొంచెము నాకు కరెక్ట్ సర్వీస్ ఉండాలి, కరెక్ట్ వెహికల్ గురించి ఉండాలి అని చెప్పి నేను ఈ వెహికల్ని చూస్ చేసుకొని, వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది కాబట్టి నేను ఈ వెహికల్ని చూస్ చేసుకొని రైడ్ చేస్తాను. ఎవరినైనా ఆదర్శంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుందా, లేదంటే అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఆల్రెడీ మా బావ ఒకసారి అతను చేసిండు. ఇది సేమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అతను నాన్ స్టాప్ చేసిండు. అతను 69 hours అతని రికార్డ్. అది నేను రికార్డ్ కోసం ఏం వెళ్తలేను, ఇది జస్ట్ ఈ మెసేజ్ పర్పస్ కోసం వెళ్తాను.